డ్రై ఫ్రూట్ మిక్సర్ చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ మిక్సర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు, అటుకులు, నెయ్యి, ఉప్పు, కారం, పంచదార, బూందీ, సేవ్, చాట్ మసాలా, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. సో రకరకాలు ఉన్నాయి. భలే వాటిలో స్పెషల్స్ ఏంటో చెప్పండి. ఇవన్నీ మనం వేస్తున్నాం. పిస్తా అన్ని వేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్ అన్నాం కాబట్టి వేస్తున్నాం. అటుకులు కొంచెం వేయించి అందులో కలుపుతున్నాం. అదేంటి స్పెషల్? బూందీ అండి. బూందీ అంటే ఖారా బూందీ లాంటిది. అదా? అది దొరుకుతుందా మనకి? రెడీ దొరుకుతుంది, ఇంట్లో చేసుకోవచ్చు. తర్వాత ఇది మామూలు బూందీ. ఈ రెండు మనం చేసుకుంది టైం పడుతుంది కాబట్టి మనం కలిపేసుకోవచ్చు. కలుపుకోవాలి. మామూలుగా అయితే పల్లి అటుకులు వేస్తారు కదా, అలా కాకుండా అన్ని డ్రై ఫ్రూట్స్. అది మామూలు ప్లెయిన్ బూందీయా? ప్లెయిన్ బూందీ. ప్లెయిన్ బూందీ ఒకటి. ఇంకోటి ఏంటి దాని పేరు? ఇది రత్లామి సేవ్ అండి. ఓకే. రెడీమేడ్ దొరుకుతుంది. రెడీమేడ్ దొరుకుతుంది. అంటే అన్నీ మనం చేసుకుని టైం పడతాం కాబట్టి రెడీమేడ్ కలుపుతాం. ఓకే, డన్. సో చేద్దామా? ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసాం. ఆయిల్ వేసేయండి. అన్నీ డీప్ ఫ్రై చేయాలా? అన్నీ డీప్ ఫ్రై చేసి తీసేసి ఇందులో బౌల్లో వేసేది. ఓకే, డన్. సో ఆయిల్ వేడెక్కాలి. మీకు ఇలా ఇంట్లో ఎందుకు మిక్సర్ చేయాలి స్పెషల్గా అనిపించింది? నాకు మా అల్లుడు ఒక మిక్సర్ కొని తెచ్చాడు ఇండియా నుంచి. దానికి చాలా నచ్చింది. చాలా తర్వాత నాకు అనిపించింది ఒకసారి మన ప్రోగ్రాంలో చేస్తే బాగుండని చెప్పి చేస్తాను. అంటే ఎప్పుడో ఎక్కడో చూసినవా లేదా మనం ఎలాగో తిన్న దాంట్లోంచి ఇంకో కొత్త రెసిపీ వస్తుంది. వంటలో అదే స్పెషాలిటీ కదా. సాధారణంగానే మనకి ఏంటంటే ఇంత బాదం పప్పులు, కాజు వేస్తారు. అన్నీ ఇవన్నీ ఎక్కువ వేయాలి. అవును, బాదం పప్పు అలా మనం తొక్కతోనే తీసేసినప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ కొబ్బరి చాలా నచ్చింది. ఫ్రైడ్ కొబ్బరి కదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. సో దేనికి అది వేయించుకోవాలి. వేయించేసి ఈ బౌల్లో వేసేది. సో మనం ఇలా నెట్లో వేయించాలి అనుకున్నాం కదా, ఆయిల్లో వేయకుండా. సో ఇప్పుడు అన్నీ డిప్ అయినాయి నీట్గా. ఆల్మోస్ట్ బాదం పప్పులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు అటుకులు మనకు తెలుసు కదా, ఈ సౌండే తేడా వస్తుంది. వేగిని అనగానే గలగలమంట సౌండ్ వస్తూ ఉంటుంది. ఇలా కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ మరీ వేడెక్కకుండా ఇలాగే వేయించుకుంటే కొంచెం లైట్ కలర్, మంచి కలర్ వస్తాయి. బాగా ఫ్రై అవుతాయి కూడా. మనకి మిక్సర్ సాధారణంగా ఏంటంటే ఎక్కువ టైం పాస్కి ఏదో కంప్యూటర్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ తినడానికి చాలా బాగా అనిపిస్తుంది. అవును, కడుపు కూడా ఉరికి నిండిపోద్ది వేరే వేరే వెళ్ళకుండా. ఎర్రగైంది. అయితే ఇవి తినేటప్పుడు జస్ట్ మీరు ఒక కీరా పక్కన పెట్టుకుంటే మంచిది. అంటే ఈ కార్బ్స్తో పాటు ఈ ఆయిల్ ఫుడ్తో పాటు ఒక మంచి ఫైబర్ వెళ్తూ ఉంటుంది. కీరా ఒక్కటే అలా తింటూ ఇవి నంచుకొని తిన్నట్టు తినాలి. సో చూసారుగా కరెక్ట్ కలర్లో వేయించాం జీడిపప్పు కూడా. డన్. పిస్తా పప్పులు ఇలాగే ఇచ్చేస్తున్నాను. పిస్తా ఎక్కువసేపు అసలు వేయగదు, అక్కర్లేదు. జస్ట్ ఫ్లేవర్ కల. ఎండు కొబ్బరి, సో ఇలా బాగా కదుపుతూ వేయించుకోండి. అయిపోయిందండి అటుకులు వేయించి. ఇలా మంచి కలర్ వస్తే చాలు, కొబ్బరి ఫ్రై అయినట్టే. నెక్స్ట్ మనం అటుకులు వేయిద్దాం. అటుకులు వేయించగానే మనకి బాగా తెలుస్తుంది, ఉబ్బుతుంది బాగా పైకి వచ్చి. ఒకసారి చాలా ఇంకొంచెం వేయిస్తారు, ఇంకేం లేదు. అన్నీ అయిపోయి వేసామా అన్నీ. ఇవి కొంచెం మనం టిష్యూ పేపర్లో వేసుకొని ఆయిల్ తీసేసి స్లోగా చేసుకుంటే ఇంకా బాగా ఆయిల్ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇలాగే బాగుంటుంది టేస్ట్. ఎయిర్ ఫ్రైయర్లో అవి ఈ మధ్య వాడుతున్నాం మనం. ఇంకా ఏమైనా ఉన్నాయి? అయిపోయింది గారు. ఇది మనకి బూందీ ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న బూందీ. సో అన్నీ వేయించేసాం కౌశల్య గారు. మన దగ్గర అన్ని కరకరలాడుతూ చక్కగా బాగా మంచి కలర్లో ఫ్రై అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్
ఒక బౌల్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మిక్స్ చేస్తున్నాం. ఓకే ఓకే, ఇప్పుడు అందులోని వేసేస్తున్నాను నేను. అలాగే. ఓకే, మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అలానే అటుకులు. దీంట్లో ఏంటంటే మనం బూందీ తీసుకుంటాం. బూందీ తర్వాత సేవ్. ఇది కలిపేటప్పుడు నేను ఒక మెథడ్లో కలుపుతాను. అంటే నేను చేతితో చేస్తాను ఎక్కువగాను. నా చేతిలో గీ తీసుకున్నానండి. గీ తీసుకొని దాంట్లో కారం, ఉప్పు. నేను ఎప్పుడు ఇలాగే చేసేదాన్ని ఎక్కువగా. ఇది చాట్ మసాలా, కొంచెం కారం ఎక్కువ వేస్తాను, చక్కెర కూడా వేయాలి. వేసి ఇది ఇలా అని అప్పుడు మనం బూందీ కలిపాం అనుకోండి, బూందీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంటే నెయ్యి అది కలుపుతాం కదా, కొంచెం ఇలాగ మిక్స్ చేయాలి బాగా. డ్రై ఫ్రూట్స్ మిక్సర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు, అటుకులు, నెయ్యి, ఉప్పు, కారం, పంచదార, బూందీ, సేవ్, చాట్ మసాలా, నూనె. డ్రై ఫ్రూట్ మిక్సర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత వడకట్టే జాలీలో బాదం పప్పుని ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా జీడిపప్పుని, పిస్తా పప్పుని, ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించి ఆ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అటుకులను కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో వేయించిన ఈ పదార్థాలన్నింటినీ వేసుకొని బూందీ వేసుకోవాలి. తర్వాత సేవ్ కూడా వేసుకొని తర్వాత చెయ్యికి నూనె రాసుకొని చేతిలో కొద్దిగా కారం, ఉప్పు, చాట్ మసాలా, పంచదార వేసి రఫ్ చేసి మిక్సర్కి బాగా పట్టించేలాగా కలుపుకుంటూ ఉండాలి. అంతే, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ మిక్సర్ రెడీ.